వీడియోను చూస్తున్న వీక్షకులందరికీ నా నమస్సుమాంజలు తెలుపుతూ స్వాగతం పలుకుతున్నాను. నేటి మొదటి ప్రశ్న, టిప్ మరియు క్లాష్ అనే పదాలు క్రింది వాటిలో ఏ క్రీడకు సంబంధించినవి? ఆప్షన్ 1 టెన్నిస్, ఆప్షన్ 2 టేబుల్ టెన్నిస్, ఆప్షన్ 3 హాకీ, ఆప్షన్ 4 బాల్ బ్యాడ్మింటన్. ఇందులో కరెక్ట్ ఆప్షన్ 4 బాల్ బ్యాడ్మింటన్. మరో ప్రశ్న, చారిత్రక ఆధారాల ప్రకారం బాల్ బ్యాడ్మింటన్ అనే క్రీడ ఎన్నో శతాబ్దంలో ఆడినట్లు తెలుస్తున్నది? ఆప్షన్ 1 16వ శతాబ్దంలో, ఆప్షన్ 2 17వ శతాబ్దంలో, ఆప్షన్ 3 18వ శతాబ్దంలో, ఆప్షన్ 4 19వ శతాబ్దంలో. ఇందులో కరెక్ట్ ఆప్షన్ 3 18వ శతాబ్దంలో. మరో ప్రశ్న, బాల్ బ్యాడ్మింటన్ ఆటనందు చేయు సర్వీసులలో ఏ సర్వీస్ని చీటింగ్ సర్వీస్ అని కూడా పిలుస్తారు? ఆప్షన్ 1 ఫ్లోటింగ్ సర్వీస్, ఆప్షన్ 2 హై సర్వీస్, ఆప్షన్ 3 కట్ సర్వీస్, ఆప్షన్ 4 రోలింగ్ సర్వీస్. ఇందులో కరెక్ట్ ఆప్షన్ 4 రోలింగ్ సర్వీస్. మరో ప్రశ్న, బాల్ బ్యాడ్మింటన్ ఆటనందు సర్వీస్ చేసే క్రీడాకారుడు తన ర్యాకెట్ను సెంటర్ లైన్ దాటి చేసిన ఎడల ఏ విధంగా పరిగణిస్తారు? ఈ ప్రశ్న డిఎస్సి 2008లో అడిగిన ప్రశ్న. ఆప్షన్ 1 సర్వీస్ సరైనది, ఆప్షన్ 2 సర్వీస్ కోల్పోవును, ఆప్షన్ 3 సర్వీస్కు మరో అవకాశం, ఆప్షన్ 4 అంపైర్ నిర్ణయంపై ఆధారపడి ఉంటుంది. ఇందులో కరెక్ట్ ఆప్షన్ 2 సర్వీస్ కోల్పోవును. మరో ప్రశ్న, బాల్ బ్యాడ్మింటన్ ఆటనందు ప్రధానంగా ఎన్ని రకాల ఫౌల్స్ కలవు? ఆప్షన్ 1 15 రకాలు, ఆప్షన్ 2 16 రకాలు, ఆప్షన్ 3 17 రకాలు, ఆప్షన్ 4 18 రకాలు. ఇందులో కరెక్ట్ ఆప్షన్ 4 18 రకాలు. వీడియోను చూసినందుకు అందరికీ ధన్యవాదములు. మేము అడుగుతున్న ఈ ప్రశ్నలు భవిష్యత్తులో మీకు ఉపయోగపడాలని ఆశిస్తున్నాము.